టీడీపీ కార్యకర్త ఇంటిపై దౌర్జన్యంగా చొరబడి ఆస్తి ధ్వంసం చేసిన ఘటన సత్యసాయి జిల్లా పెనుకొండ పరిధిలో చోటు చేసుకుంది. దాడికి పాల్పడిన వైసీపీ నేతల బుల్లెట్ బాబు, శ్రీనివాసులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు తమ అనుచరులు ఏమి చేసినా కరెక్టేనని మాజీ మంత్రి శంకర్ నారాయణ పిఎస్కు వచ్చాడని బాధితుడు వాపోయాడు. శంకర్ నారాయణ అనుచరుల ఆగడాలను తట్టుకోలేక టీడీపీ కార్యకర్త ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యా యత్నం చేశాడు. సార్ సార్ ఛాన్స్ ఇవ్వండి మాట్లాడే అతనికి. ఉన్నాడా ఇట్లా దొంగనా కొడుకులు పనిచేసేకి ఏమైనా ఉన్నాడా? బుల్లెట్ బాబు అనే వ్యక్తి శంకర్ నారాయణ కూడా ఇష్టానుసారం తిట్టినాడు. శంకర్ నారాయణ తమ్ముడిని ఇష్టానుసారం తిట్టినాడు. ప్రతి వైఎస్ఆర్ పార్టీకే జగన్మోహన్ రెడ్డి ఇట్లా ఓన్ ఇంకా నాశనం అయిపోయినది. ఊరికే కాదు, జగన్మోహన్ రెడ్డి ఈ శంకర్ నారాయణ ఈ గవర్నమెంట్లోకి దరిద్రం వచ్చినట్లే. ఈ శంకర్ నారాయణ వస్తే ఈ శంకర్ నారాయణ వల్ల నాకు ఎంత నష్టమో నాకు తెలుసు అన్న. మళ్ళీ ఈ దొంగనాకుడు కనుక ఎట్లా వస్తాడన్న శంకర్ నారాయణ. ఏం నష్టం జరిగింది? అంగన్వాడీ టీచర్ పోస్ట్ ఇప్పిస్తానని చెప్పి డబ్బు తీసుకొని నా పెళ్ళాం బంగారం మొత్తం కుదవబెట్టి బుల్లెట్ బాబును ఉగ్రాన్పల్లి సీన్గాడ్ అనే వ్యక్తి, వీళ్ళు ఇద్దరు వ్యక్తులు డబ్బులు తీసుకొని 1,80,000 తీసుకొని అంగన్వాడీ టీచర్ పోస్ట్ ఇప్పిస్తానని ఇప్పుడు 1.5 సంవత్సరం అవుతుంది ఇవ్వలేదన్న. ఆ డబ్బులు అడిగితే కూడా ఇష్టానుసారం తిడతారు. బుల్లెట్ బాబు అనే వ్యక్తి పెళ్ళాం ఫోన్ కొన్నప్పుడు కూడా నేను డ్రైవర్గా పని చేసి కూల్ చేసి 9,000 ఇచ్చినానన్న. నీ మీద కేసులు ఎందుకు ఉన్నాయి పోలీస్ స్టేషన్లో? నా మీద కేసులో అనవసరంగా ఈ వార్త విలేకరు అనే ఈశ్వర అనే వ్యక్తిపై నన్ను కొట్టమని చెప్పినందే వాళ్ళన్న. బుల్లెట్ బాబు, శంకర్ రెడ్డి, బుధులవాళ్ళ వైబ్రేట్ అన్న, వీళ్ళు ముగ్గురు నా మీద నన్ను ఇంకో కేసు కట్టి నన్ను జైల్లో కేసు వేసి ఎంతలేదన్న. ఏమని చెప్పినారు నీకు? ఇదే కొట్టమని. ఎందుకు? శంకర్ నారాయణ అనే వ్యక్తి పైన